హైదరాబాద్ గాంధీ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు హాజరవుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, కీలక అంశాలపై పీఏసీ భేటీలో చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జీలు, మంత్రులు, పీఏసీ సభ్యులు సమావేశంలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు హాజరవుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, కీలక అంశాలపై పీఏసీ భేటీలో చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జీలు, మంత్రులు, పీఏసీ సభ్యులు సమావేశంలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అమర్ లైవ్ లో ఉన్నారు. అమర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మొదలైంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఈ గాంధీ భవన్కి అయితే చేరుకున్నారు. అయితే పీఎస్సీ సమావేశం మొదలు కాకముందుకు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి సమీక్ష జరిగింది. ముగ్గురు ట్రైనర్స్ సంబంధించి మెయిన్ ట్రైనర్స్ సంబంధించి దాదాపు 60 మందికి పైగా మెయిన్ ట్రైనర్స్ ఉన్నారు. ఈ మెయిన్ ట్రైనర్స్కి అఫీషియల్గా ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి ట్రైనర్స్ ఉన్నటువంటి ఎస్ఐఆర్కి సంబంధించి జూన్ నుంచి జూలై మధ్యలో జరగనున్నటువంటి ఎస్ఐఆర్ ఓటు తొలగింపు ప్రక్రియతో పాటు ఓటు సవరణకు సంబంధించినటువంటి వ్యవస్థ పైన పూర్తి స్థాయిలో ఇటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నిర్వహించారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఎస్ఐఆర్ సంబంధించినటువంటి అమలుకు సంబంధించి ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో 93 లక్షల పైగా ఓటు చోరీ జరిగింది. ఆ ఓటు చోరీ జరిగిన తర్వాత ఉన్నటువంటి ఓట్లని కూడా తొలగించారు. ఇలా ఓట్లు తొలగించడంతోనే, ఓటు చోరీ చేయడంతోనే బీజేపీ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వచ్చిందనేది ప్రస్తుతం ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశంతో కాంగ్రెస్ ముందు నుంచే దీనిపైన అలర్ట్ చేస్తూ ఉంది. ప్రస్తుతం గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి పీఏసీ సమావేశానికి సంబంధించి అడ్వైజరీ కమిటీ కూడా హాజరైంది. ఈ సమావేశం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముగ్గురు అధ్యక్షన ఇటు మంత్రులు కూడా అడ్వైజరీ కమిటీ కూడా హాజరైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ పీఏసీ సమావేశం అనేది ముందర చూసుకుంటే సంఘటన సృజన్ అభియాన్ కింద భాగంగా ఉన్నటువంటి సంస్థాగత వ్యవహారాలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అధికారం పార్టీ ఉంటూ ఇటు ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు పార్టీకి ఏ రకంగా మేలు చేకూరుతున్నాయి, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం చేసే అంశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపైన ప్రస్తుతం పీఏసీ సమావేశం కీలకంగా మారనుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే చాలా చోట్ల కూడా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, సీనియర్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులంతా కూడా కొంత వారి మధ్య సయోధ్య కుదరడం లేదు, ఎక్కడికక్కడ వైరం ఏర్పడుతుంది. చాలా చోట్ల కూడా గల్లాలు పట్టుకొని వాళ్ళందరూ కూడా లొల్లీలు పెట్టుకున్న ఘటనలు కూడా మనం చాలా చూసాం. ముఖ్యంగా హైదరాబాద్లోనే ఈ నెలలోనే 2 ఘటనలు చూసాం. గోషమాల్కి సంబంధించి హైదరాబాద్ పార్లమెంటు పరిధి సమావేశం ఎస్ఐఆర్కి సంబంధించి ఏర్పాటు చేయడం, ఆ తర్వాత
గోషమాలకు సంబంధించి ఒక అభ్యర్థిని పిలవకపోవడంతో ఆ అభ్యర్థి తరపున వాళ్ళందరూ ఆందోళన చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మరోవైపు మొన్న 3 రోజుల క్రితం జరిగినటువంటి ఫిరోజ్ ఖాన్ ఇటు ఉస్మాన్ అలీకి సంబంధించి ఇద్దరి మధ్య గల్లలు పట్టుకున్నారు. నేతలు ఒకరికొకరు కొట్టుకునే ప్రయత్నం చేసుకున్నారు, తోపులాట చేసుకున్నారు. ఈ తోపులాటలో ఫిరోజ్ ఖాన్ కూడా కింద పడిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు నేతల మధ్య సయోధ్య కుదర్చడంతో పాటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ పరిస్థితులు గ్రామీణ స్థాయిలో ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2.5 సంవత్సరాలైంది. ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఒక్కొక్కటిగా ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుంది. కానీ పార్టీకి పరిస్థితికి సంబంధించి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు, అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నా కానీ పార్టీ ఓన్ చేసుకోలేకపోతుంది. దీనికి సంబంధించే ప్రస్తుతం పిఎస్సి సమావేశం కీలకంగా మారింది. ఎందుకంటే పార్టీ అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కూడా చెప్పుకోలేకపోవడం, పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఫెయిల్యూర్గా మారిన నేపథ్యంలో ఇటు సంఘటన అభియాన్ కింద ఉన్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఎస్ఆర్ తగిన సమీక్షతో పాటు ముఖ్యంగా గ్రామీణ మండల ఇటు నియోజకవర్గ స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయి కార్యకర్తల సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా సమన్వయం చేయడమే కాకుండా పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడమే లక్ష్యంగా పిఎస్సి సమావేశం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్ ఇప్పటికే ప్రభుత్వం ఏ పని చేసినా కూడా దానికి అడ్డుకునే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రభుత్వాన్ని పూర్తిగా భదన చేసే ప్రక్రియ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహంగా ముందుకెళ్లాలన్న రచన ప్రస్తుతం పిఎస్సి కమిటీ సమావేశం అయితే కొనసాగుతుంది. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం అయితే కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అనంతరం పిఎస్సి సమావేశం అనంతరం రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల ఎలా ముందుకెళ్లాలనేది రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.